ఏంటమ్మా ఇది? నేను అదే అడుగుతున్నాను అత్తయ్య. చూడండి ఎంత అన్యాయమో. మీ భర్త గురించి మీరు మంగళగౌరి వ్రతం చేయడం ఏంటి? వాళ్ళెవరో వచ్చి మీ మెడలో తాళి తెంచేస్తాను అని చెప్పడం ఏంటి? మీకు ఇంత అవమానం చేయడం ఏంటి అత్తయ్య? అక్కడ అదంతా చూసి నేనే నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అలాంటిది ఈ వీడియో గగన్ గారు చూసారంటే గగన్ చూడకూడదు, వాడు చూస్తే తట్టుకోలేడు. వద్దమ్మా వద్దు. అవునత్తయ్య, వాళ్ళని చంపేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఎంత అవమానిస్తున్నారో మీకు తెలుసు కదా. మొన్నటికి మొన్న వాళ్ళ ఇంటికి పిలిచి వీధిలో కట్టేసి మిమ్మల్ని చాలా ఘోరంగా అవమానించారు అని విన్నాను. అవన్నీ కూడా మౌనంగా భరిస్తూ మీ మాటను తోసిపుచ్చలేక గగన్ గారు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పవిత్రమైన గుడిలో తల్లిని ఇలా అవమానం చేసిన వాళ్ళని క్షమిస్తాడా? ఉగ్రరూప నరసింహుడై వాళ్ళ పేగులు తీసి మెళ్ళో వేసుకుని ఊరేగుతారు. వాళ్ళని చంపుతారో లేకపోతే దీని అంతటికీ కారణమైన మీ వారిని చంపుతారో తెలీదు మరి. లేదంటే ఇంత అవమానం చేయటానికి కారణమైన అపూర్వని నరుకుతాడో. ఇద్దర్లో ఎవరో ఒకరిని చంపడం అయితే ఖాయం. లేదా కసి తీరా ఇద్దరిని చంపేస్తారేమో. ఇంత జరిగాక సొసైటీలో ఇంత పేరు డబ్బు పలుకుబడి ఉన్న శరత్చంద్ర గారు చూస్తూ ఊరుకుంటారా? గగన్ గారిని పక్కా అరెస్ట్ చేయిస్తారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలన్నీ నాకు తెలుసు. నేను ఎంక్వైరీ చేశాను. ఖచ్చితంగా గగన్ గారికి ఊరి శిక్ష పడేలాగా చేస్తారు. వద్దమ్మా, అలా జరగడానికి వీల్లేదు. నువ్వన్నది నిజమే. నా కంట్లో నీళ్లు తిరిగినా తట్టుకోలేడు నా కొడుకు. అలాంటిదే నాకు ఇంత అవమానం జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టాడు. వద్దు, ఈ వీడియోని చూపించకమ్మా. సరే అత్తయ్య, నేను చూపించనులేండి. మీరు ఇంత భయపడుతున్నారు కదా. ఆయన మీకు కొడుకైతే నాకు కాబోయే భర్త కదా. కానీ నేను ఈ వీడియోని ఆయనకి చూపించకుండా ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఏంటమ్మా అది? మీరు నిజంగా మీ కొడుకు జీవితం బాగుండాలి అని కోరుకుంటారు కదా. అవును, వాడు బాగుండాలి. అందుకు నేనేం చేయాలి? మా పెళ్లి జరిగేలోపు మీరు ఈ ఇంట్లో నుంచి ఆయన జీవితంలో నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. జ్యూస్ చెప్పాను, ఇంకా రాలేదండి. వస్తుందండి, అంత తొందరపడితే ఎలా? సార్ జ్యూస్. అదిగో వచ్చింది మీ జ్యూస్. ఏమండి, ఇది తాగండి. ఇదొకటి ఉంది కదా.
మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇంకా నా దగ్గర మొహమాటమా? ఒక్క సిప్పే కదా, తాగండి. తాగండి, పర్వాలేదు. తాగండి, పర్లేదు. అయ్యో, అయ్యో సారీ అండి, ఏదో మిస్టేక్లో పడిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ అండి. పర్లేదండి, ఇట్స్ ఆల్ రైట్. మిమ్మల్ని నేను తప్ప ఈ జ్యూస్ కూడా తాకకూడదు. మీ చెయ్యి ముట్టుకోవచ్చా? మీరు తప్ప ఎవరూ ముట్టుకోకూడదని మీరే అన్నారుగా. ఏం చేస్తున్నావు? నీకెందుకు? నిన్నిలా మీ అన్నయ్య చూస్తే ఎంత బాధపడతాడో తెలుసా? ఎందుకు బాధపడతాడు? అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి ఇలా తిరగడం నీకు తప్పనిపించట్లేదా? ఓహో, ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నేను పెళ్లి కాని ఆడపిల్లనని? పీటల మీద పెళ్ళి ఆగిపోయినప్పుడు గుర్తులేదా నీకు? అందరి ముందు మా పరువు పోయినప్పుడు గుర్తులేదా నీకు? నువ్వు మాకు చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి నాకు నీతులు చెప్తున్నావా? పూరి, నేను మీ పెళ్ళ ఆపాలనుకోలేదు. ఆఖరి క్షణం వరకు ఆ పెళ్లి జరగాలని ఎంతో తాపత్రయపడ్డాను. మీరు నా వాళ్ళు. ఆ ఇల్లు నాకు దేవాలయం. అలాంటిది ఇంటి పరువు తీయాలని నేనెలా అనుకుంటాను? ఎందుకు నన్ను మరీ శత్రువులా చూస్తున్నారు? అపూర్వ మాటలు నమ్మేసి మీ ఇద్దరూ నన్ను అపార్థం చేసుకున్నారు. నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఆపు నీ డ్రామాలు. నీ తమ్ముడు బిందుని ప్రేమించాడని తనకిచ్చి పెళ్లి చేశావు. నాకు తెలీదనుకుంటున్నావా? అది తన పేరు ధ్రువ. ఎలా చూసినా శివ కన్నా 1000 రెట్లు బెటర్. మా అన్నయ్య స్వయంగా నా కోసం సెలెక్ట్ చేసిన వ్యక్తితోనే నేనున్నాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నేను నీ వదిన్ని, మీ అన్నయ్య భార్యని. మీ అమ్మ నాకు అత్తయ్య.